హాయ్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మన నంద్యాల పట్టణ ప్రజలకు కానీ లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ మన దగ్గర కొన్న బొమ్మలలో ఇప్పుడు ప్రజెంట్ ఒక 100 బొమ్మలు కొన్నారు. ఆ 100 బొమ్మలు తీసుకొచ్చి మనం డిప్ వేస్తాం. డిప్పులో ఒకటి ఎవరికైతే తగ్గుతుందో ఆ నెంబర్ తీసి విజేత ప్రకటిస్తాము. ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు ఒక 20,000 పెట్టి బొమ్మ కొనింటారు, లేదంటే ఒక 10,000 పెట్టి బొమ్మ కొనింటారు. ఆ విగ్రహం తగిలినప్పుడు వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎత్తుకుపోతారు. తర్వాత మనం డిప్ ఎత్తిన రోజు వాళ్ళ 10,000 రూపాయల వాళ్ళ అమౌంట్ వాళ్ళకు నగదిస్తాం అన్నమాట. ఇట్లా మన దగ్గర మోడల్స్ అయితే 25 మోడల్స్ దగ్గర ఉన్నాయి మన దగ్గర అందుబాటులో. ఇంకా పండగ సుమారుగా మనకు ఒక 1 వీక్ పైన ఉంది కాబట్టి మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకోండి. మన దగ్గర ఇంకోటి ఏంటంటే చాలా బాగున్నాయి బొమ్మలలో, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఎలుక మూషిక వాహనం అంటారు. కింద మొత్తం 5 ఎలుకలు వచ్చి ఉంటాయి. ఈ విధంగా వినాయక విగ్రహాలు ఉంటాయి. చూసుకుంటే రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కమలం విగ్రహము. ఇది వచ్చేసి 7 అడుగులు ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే చిన్న విగ్రహం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగ సింపుల్గా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ మోడల్లో ఇట్లా ఉన్నాయి వల్ల సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కలర్ డిఫరెన్స్ అనమాట. బొట్టు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. బొట్టు కలర్ కూడా బాగుంది. ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందుకే సౌండ్ కూడా వస్తుంటుంది, అడ్జస్ట్ చేయండి. ఇటు పక్కన చూసుకుంటే ముందు చూపించాను ఫ్రెండ్స్, నంది వాహనం మీద కూర్చొని. ఆల్రెడీ బుక్ అయింది ఫ్రెండ్స్. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నెమలి వాహనం. ఇది మనకి 7 అడుగులు వస్తుంది. వెడల్పు బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది బొమ్మ. మనకి ఇంకా గోల్డ్ ఫినిషింగ్ ఇవల్ల వచ్చేసరికి బొమ్మ ఇంకా బాగా లుక్ వస్తుంది. చూడండి, ఇది కూడా ఇంకా కలరింగ్ వర్క్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ అలా అంతా అయిపోతుంది అన్న కలరింగ్ వర్క్. ఇట్లా ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. సింగల్ వినాయకుడు పీఠం మీద కూర్చొని ఉంటాడు, పర్పు మీద. చాలా బాగుంటుంది. సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కలర్ డిఫరెన్స్ అనమాట. కలర్ డిఫరెన్స్. బొట్టు కింద అయితే ఓం అని రావడం జరిగింది. పీఠం మీద కూర్చున్న గణపయ్య. ఇక్కడ కూడా సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్ అనమాట. చూపిస్తాను. ఇక్కడైతే త్రిశూలం, బొట్టు కింద త్రిశూలం లాగే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా ఆభరణాలకు గోల్డ్ అవంతా ఇదే ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ చూసుకుంటే గణపయ్యకు బొట్టులో 3వ కన్ను శివునికి ఉంటుంది కదా, అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్ బొట్టు. ఇప్పుడు మనం ఇక్కడైతే చిన్న గణపతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, 2 feet కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తామర పుష్పం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు గణపయ్య. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్ మీకు క్లియర్గా కనపడకుండా ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇటు పక్క వచ్చి చూపిస్తాను. ఇప్పుడు బుజ్జ గణపయ్య ఫ్రెండ్స్ కమల పుష్పం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు, చూడొచ్చు. ఇప్పుడు బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ కమల పుష్పం మీద కూర్చున్నా గణపయ్య. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కలర్ డిఫరెన్స్ అనమాట. కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేయండి. సౌండ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది, అందుకే. ఇక్కడ చూసుకుంటే పీఠం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు గణపయ్య.
ఇక్కడ చూసుకుంటే గణపతి వచ్చేసి తామరపుష్పం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ అంతా అవే మోడల్ ఫ్రెండ్స్. చూపిస్తాను ఒకసారి. సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ కాండి ప్లీజ్, ఏమైనా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అటు పక్కకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, తామరపుష్పం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడని ముందు చూపించాను ఫ్రెండ్స్. బొజ్జ గణపయ్య సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే గణపయ్య వచ్చేసి సేమ్ మోడలే, కలర్ డిఫరెన్స్. ఇక్కడ కూడా సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ గణపయ్య అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఫ్రెండ్స్. రెడ్ కలర్లో వచ్చి వైట్ షేడింగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. బొట్టు కూడా వైట్ షేడింగ్తో బొట్టు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సేమ్ మోడలే, కలర్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. చూపిస్తాను నిదానంగా. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన నంద్యాలలో బొమ్మ బుక్ చేశారో ఫ్రెండ్స్, వాళ్ళు మన కామెంట్ బాక్స్లో ఎక్కడ బుక్ చేశారు, బొమ్మ నెంబర్ ఎంత అని మనకు కామెంట్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి మీ బొమ్మ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కాంటెస్ట్లో మిస్ కాకుండా పార్టిసిపేట్ చేయండి అందరూ. ఇక్కడ చూసుకుంటే సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్న గణపయ్య. కింద అటుపక్క ఇటుపక్క ఏనుగు రావడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ కూడా కొంచెం సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. ఇక్కడ చూసుకుంటే నెమలి మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు ముంబై స్టైల్లో గణపయ్య. సేమ్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బ్లూ కలర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ గణపయ్య. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే నెమలి మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు ఫ్రెండ్స్ గణపయ్య. ఇంకా ఆభరణాలకు కలర్ రాలేదు ఫ్రెండ్స్, ఇంకా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గణపయ్య సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు అని చెప్పాను ఫ్రెండ్స్. సేమ్ మోడల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎలుక వాహనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు పైడి కట్టుకొని గణపయ్య. సింహాసనం మీద కూర్చున్న గణపయ్య ముందు చూపించాను ఫ్రెండ్స్. ఇంకా కళ్ళ వరకు జరుగుతుంది ఫ్రెండ్స్, అందుకే ఇదంతా అదే మోడల్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. అవతల రోజులో చూపించాను ఫ్రెండ్స్, ఎలుక వాహనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. బయటికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా బుక్ చేసుకుంటే పలానా కలర్ అంటే ఇస్తాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కింద అయితే ఆవు రావడం జరిగింది మనకు. ఈ వైట్ పీసులు కన్నా మీరు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలరు అన్న ఇస్తే అన్న వేసిస్తారు ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూసుకుంటే నెమలి మీద కూర్చున్న గణపయ్య పైడి కట్టుకొని దర్శనమిస్తున్నాడు. ఇట్లాంటి వైట్ పీసులు కన్నా మీరు బుక్ చేసుకుంటే అన్న మీకు నచ్చిన కలర్ వేసిస్తాడు. బయట చూద్దాం ఫ్రెండ్స్.
పెద్ద వినాయకుడు. సుమారు మనకు 9-10 అడుగుల మధ్యలో ఉంటాడు. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ వర్క్ కానీ ఏదంటే బాగా చేసినాం చూడండి. చాలా బాగుంటుంది. రేట్లు అయితే వీడియోలో చెప్పడానికి కుదరదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి వచ్చి నచ్చిన బొమ్మ అన్న దగ్గరికి వచ్చి రేట్ మాట్లాడుకోండి. ఇది ఒక టైప్ ఆఫ్ బొమ్మ. ఇది మీరు ఇందాక లోపల వీడియోలు చూసినారు. ఇది సింగిల్ వినాయకుడు అన్నమాట. కొంచెం చిన్న సైజు, దీనికంటే చిన్న సైజు బొమ్మ. ముందు చూపించాను కదా ఫ్రెండ్స్ 9 to 10 feet ఉంటారని. ఆ మోడల్ కలర్ డిఫరెన్స్ ఇక్కడ కూడా. ఏం కలర్ ఉన్నాయి? ఇది గోల్డ్ కలర్. ఇక్కడ చూసుకుంటే గణపయ్య పీఠ మీద కూర్చొని గోల్డ్ కలర్లో దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్. కెమెరాలో అంత బాగా కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు గజ్జం ఉంటారు ఫ్రెండ్స్. సేమ్ అడగదు ఇక్కడ కలర్ డిఫరెన్స్. ఇదంతా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. ఏమంటే హైట్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే కూడా సేమ్ కలర్, సేమ్ మోడలే. ఈ మట్టి వినాయకుడు దీనికి గోల్డ్ వేయము, ఏమి వేయము, సాధారణంగా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ వినాయకుడు. ఇది ఒక టైప్ ఆఫ్ బాగుంటుంది. చాలా గోల్డ్ అవంతా రావంట ఫ్రెండ్స్. ఓన్లీ మట్టి కలర్లో ఉంటాడంట గణపతి. సో ఈ 5 కలర్ల వినాయకుడు చూడండి, బాగుంటుంది. సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ఆర్చ్ డ్రాప్లో 5 తలల ఏనుగులు రావడం జరిగింది. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. అటుపక్కన కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గణపతి వచ్చేసి శంఖం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. అక్కడ కూడా సేమ్ మోడల్. శంఖం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కలరింగ్ వర్క్ అయిపోలేదు, జరుగుతుంది. అర్థం పాత బొమ్మలు ఇక్కడ అక్కడ నుంచి మనకు 8-9 అడుగుల మధ్యలో ఉంటాడు. చాలా బాగుంటుంది. ఈ వినాయకుడు కూడా మనకు ఇంకా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాడు. ఇది కూడా సాదాగానే ఉంటుంది అన్నమాట. గోల్డ్ వేయము, ఏమి వేయము, ఇట్లే ఉంటాడు వినాయకుడు. ఎవరైనా కావాలంటే ఏమో దీన్ని కూడా లైక్ చేసుకోవాలి. సేమ్ ఇదే మోడల్లో ఇది గంధం కలర్ వినాయకుడు అన్నమాట. చూడండి, ఇది కూడా మోడల్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. గంధం కలర్లు ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రెండింటి మాదే ఇది ఒక వైట్ కలర్ వినాయకుడు, ప్యూర్ వైట్ అన్నమాట. ప్యూర్ వైట్ ఫ్రెండ్స్. ఆభరణాలకు గోల్డ్ రావడం జరిగింది. అట్రాక్టివ్గా కనిపిస్తుంది బొమ్మ. ఇదే మోడల్లో మొత్తం విగ్రహాలు వల్ల ఇక్కడంతా సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కలర్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వరకు చూపిస్తాను. ఇంకా కలరింగ్ చేయాలి. చూపిద్దాం వైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గణపయ్య బుల్లెట్ బైక్ మీద మోడల్ బండి. ఇది చూడండి, ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ట్రెండింగ్ మోడల్ అనమాట. అట్లా మీరు ఏదైనా వచ్చి సెలెక్ట్ చేసుకుంటారంటే దీంట్లో పలానా కలర్ వేసి ఇవ్వండి, మాకు ఈ లుక్లో కావాలంటే కూడా వేసి ఇస్తాము. మా దగ్గర ఉన్న కలర్స్ ఏవైతే అవైలబిలిటీగా ఉన్నాయో ప్రజెంట్ ఆ కలర్లో చూపిస్తాము. మీకు నచ్చిన కలర్ వేసుకుంటే వేసిస్తాము. ఇట్లా వైట్ కలర్లో బొమ్మలలో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సరే. ఇది శివుని మోడల్ అనమాట. ఇది ఇట్లా శివుని మోడల్స్లో ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఇకపోతే ఇంకా శ్రీకృష్ణుని మోడల్స్ అనమాట. శివుని ఇక్కడ నుంచి చూసుకో, అది బాగా కనబడుతుంది. ఆ శ్రీకృష్ణుని మోడల్స్లో బొమ్మలు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి మోడలు. మనం గోవర్ధన పర్వతం ఎత్తుతాడు కదా ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు చికెన్లతో, అలా ఎత్తుతున్నట్టు ఇక్కడ బొమ్మ అయితే ప్రజెంట్ చేస్తున్నారు.
సేమ్ మోడలే. పిఠాపురమా? అది నంద్యాలకు వచ్చి బొమ్మ కొనుక్కోండి. నంద్యాల ఇదంతా శ్రీకృష్ణుని మోడలు. అటు పక్కన మన ఫ్రెండ్స్ మీకైతే చెప్తున్నాను, ఇలాంటి వైట్ పీసులు మీరు కన్నా బుక్ చేసుకుంటే అన్న దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్స్ మీకైతే ఏసీ ఇస్తాడు అన్న. చూసుకోవచ్చు ఇక్కడ. వాటి పక్కకు వెళ్దాం ఫ్రెండ్స్. విటమిన్ కూర్చొని దర్శిస్తున్నాడు సింహాసనం మీద కూర్చొని. చేయండి, ఫోన్పే చేయండి, బొమ్మ బుక్ చేస్తాం. 10,000 పెడతాం. సరే, అంత దూరం నుంచి వచ్చి ఎత్తుకుపోతావా బొమ్మ? ఇక్కడ చూసుకుంటే చిన్న గణపతి ఫ్రెండ్స్, కానీ అయోధ్య మోడల్లో, అయోధ్య థీము. బ్యాక్ సైడ్ అయోధ్య రావడం జరిగింది, ఇటు పక్కన రాముడు ఫ్లాగ్ రావడం జరిగింది. హైయెస్ట్ ఫీట్ ఎంత అన్నా మనకాడ? 10 ఫీట్స్. లోయెస్ట్ ఫీట్ 1 ఫీట్ దాకా ఉన్నాయండి ఫ్రెండ్స్ గణపతులు ఇక్కడ. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇంకా పండగకు వీకే ఉన్నది. ఈ లక్కీ డిప్లో విజేతగా నిల్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.